హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితా రాక్స్. ఈరోజు కాసినోకి వెళ్తున్నామండి, డెల్టన్ రాయల్. గోవా వ్లాగ్స్లో ఇది లాస్ట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫస్ట్ డే క్యాండలిం బీచ్, అరంబోల్ బీచ్, బాగా బీచ్ అన్నీ చూపించుకుంటూ వచ్చాను. నా వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఆపోజిట్లో ఉంది, అదే డెల్టన్ రాయల్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఆఫీస్ అనమాట. మేము ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకొని వచ్చామండి. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 3000. కిడ్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, అండ్ ఆల్కహాలిక్ కావాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట. అలా వేరియేషన్స్తో మనము బుక్ చేసుకోవచ్చు. మనకి ఏది నెససరీ అనేది మనం చూసి బుక్ చేసుకోవచ్చు. ఇదంతా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు కదా, పిల్లలకి అండర్ 10, రితిక్ సూర్య అండర్ 10 కాబట్టి వాడికి అది ఇది అబౌవ్ 10 అనమాట. నిషిత అండ్ చింటూ మా బావగారు వాళ్ళ అబ్బాయి. సో అండ్ నాకు ఇదనమాట. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, ట్యాగ్స్. అట్లా మనము మన ప్రయారిటీస్ని బట్టి వాళ్ళు ట్యాగ్స్ మనకి ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. ఇది ఎంట్రీ, లోపలికి కొంచెం లోపలికి వెళ్ళినాక టువర్డ్స్ ద బోట్, మళ్ళీ ఒక మధ్యలో ఒక బోట్ ఉంటుందండి. మనం క్యాసినోకి వెళ్ళాలంటే ఈ బోట్లో వెళ్ళి ఆ క్యాసినోలో అదొక 5 floors ఉంటుందండి. ఫుల్ వెరైటీస్ ఆఫ్ మనం క్యాసినో ఆడే గేమ్స్ ఒకంత ఫ్లోర్. బుఫే ఉంటుంది, అన్లిమిటెడ్ డ్రింక్స్, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎంటర్టైన్మెంట్, ఇంకా మనకి షోస్ కూడా జరుగుతుంటాయి, ఎంటర్టైన్మెంట్ షోస్. అవన్నీ కూడా చూస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. ఉట్టి కసినోయే ఆడాలని ఏం లేదు. కాకపోతే చాలామంది చాలా దూరాల నుంచి, లైక్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఉట్టి కసినో ఆడడానికి వస్తారు. మన గోవాలోనే అండ్ సిక్కింలో కూడా ఉంది ఇట్లా డెల్టన్ రాయల్ కసినో. సో గోవా అయితే అందరికీ టూరిస్ట్ స్పాట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ బోట్ ఇక్కడంతా క్లోజ్ ఉంది, ఇక్కడంతా ఓపెన్ ఉంది. మనకు అన్ని కెసినోస్ అన్నీ అక్కడ పెట్టి ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు మాది రాయల్ కాబట్టి రాయల్ దగ్గరికి తీసుకెళ్తారు. డెల్టన్ రాయల్, డెల్టన్ జాక్ అని ఉంటుంది. అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. డెల్టన్ రాయల్ వచ్చేసి 3000 స్టార్టింగ్ అండి, అప్ టు 5000 అన్నీ ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయి. పిల్లలకైనా అంతే రేట్ అండి. మీకు గోవాలో కెసినో మినిమం ఛార్జ్ 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. అది వేరే క్యాసినోస్ అనమాట. డెల్టన్ రాయల్ అయితే 3000 నుంచి స్టార్టింగ్. అవి కొంచెం చూస్తున్నారు కదా, బిగ్ డాడీ, ఇవన్నీ కొంచెం ఫేమస్ అనమాట. గోవా కెసినో అంటే బిగ్ డాడీ, డెల్టన్ రాయల్, ఇట్లా పేర్లు వినిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ ఫేమస్ అనమాట. ఈ కెసినో స్టార్ట్ అయ్యేదే ఈవినింగ్ అండి. మనము ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ నైట్ ఎక్కువ అనమాట, 7 నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అండ్ మార్నింగ్ 4 వరకు ఉంటుంది, మనం అప్పటి వరకు ఉండి రావచ్చు. ఇక్కడికి వస్తే ఇదొక మరో ప్రపంచంలాగా ఉంటుందండి మనకి గోవా అనేది. చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి. మనము ఎంజాయ్ చేయొచ్చు ప్రతి మూమెంట్ని. మ్యాక్సిమం నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. చిన్న పిల్లలని కాదు, పెద్దోళ్ళని కాదు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఏజ్ రిస్ట్రిక్టెడ్ ఉండదండి. మన ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ విత్ ఫ్యామిలీస్ అన్నా, లేకపోతే విత్ ఫ్రెండ్స్ అన్నా, విత్ అదర్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ వచ్చేసామండి మా కసినో షిప్ దగ్గరికి. చూస్తున్నారు కదా, దగ్గరకు వస్తే అదొక సంతోషం. ఇదంతా 5 floors ఉంటుందంట. అండ్ టాప్ ఫ్లోర్లో నార్మల్గా ఇట్లా లాన్ లాగా ఉంటుందంటండి. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ ఉండే, చాలా డిసప్పాయింటింగ్గా ఉండే. చూస్తున్నారు కదా, ఆ బోట్ నుంచి ఇటు వచ్చేసాము. అండ్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడంతా మన ట్యాగ్స్ అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ లెవెల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఫస్ట్ లెవెల్లో కసినో, కార్డ్ రూమ్, వీకేర్, యంగ్ టర్క్స్, కిడ్స్ రూమ్ ఉంటుంది. సెకండ్ దానిలో వేగస్ రెస్టారెంట్ అండ్ లాంజ్. లెవెల్ 3లో కెసినో. అయితే పిల్లలు అసలు కెసినో అనే ఫ్లోర్కి రావద్దనమాట, వేరే అన్నిటికీ వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి బుఫే ఉండే లెవెల్లో. ఇక్కడంతా మనకి చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. ఫుడ్ అనమాట, అన్ని ఫుడ్ ఐటమ్స్, అన్ని వెరైటీస్, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ డ్రింక్స్ కూడా
ఆల్ వెరైటీస్ అండి ఆన్ మోజిటోస్ అన్నీ మనకి లైవ్ కౌంటర్, మనం ఎన్నన్నా తాగొచ్చు. మా పిల్లలైతే కలర్స్ మోజిటోలు అన్ని రకాలు ట్రై చేశారు. రితిక్ సూర్యకి చాలా ఇష్టం అనమాట. నార్మల్గా జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాడికి చాలా ఇష్టము. అలా ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. చూస్తున్నారు కదా, నూడిల్స్ కానీ ఫ్రాంకీస్ అన్నీ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ చూస్తున్నారు కదా. ఇదంతా డెజర్ట్ సెక్షన్, ఒక హాఫ్ ఆఫ్ ఇట్ డెజర్ట్ సెక్షనే ఉంది. మనము ఫుడ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ డెజర్ట్ సెక్షన్ వచ్చేసి నిషి ఫేవరెట్, అండ్ ఇదంతా ఏమో కర్రీస్ అండ్ మెయిన్ కోర్స్ అనమాట, రోటీస్. మేము అసలు గోవా మేమున్నది కండోలం బీచ్ దగ్గర కదా, మేము స్టార్ట్ అయ్యేసరికి 5కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ లేరు. చూస్తున్నారు కదా, మనకి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అండ్ అది వీకెండ్ కూడా కాదు, మండే వెళ్ళాం మేము. వీకెండ్ వెళ్తే అయితే ఇంకా అంత కూడా ఉండరేమో. అండ్ నైట్ షోస్ స్టార్ట్ అయినాయండి. అసలు చూస్తుంటే మనకి చూడబుద్ధి అవుతుంది, అంత బాగుండే వాళ్ళ పర్ఫార్మెన్సెస్. అండ్ షోస్ అయిపోయినాక ఇక్కడ ఫోటో బూత్ పెట్టారు. మనము ఫొటోస్ తీసుకుంటే వాళ్ళు మనకి మెయిల్ చేస్తారనమాట. అది అట్లా అంతా తీసుకున్నాక ఇంకా బయటకి ఎగ్జిట్కి వచ్చేసాం మేము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మ్యాక్సిమం మేము 1 o'clock 2 o'clock వరకు స్పెండ్ చేసాము. పైన కెసినో అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ అండి, వీడియోస్ అవన్నీ. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. గోవా అంటే కొబ్బరి చెట్లు కదా, అందుకని ఆ కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి ఇంకా ఎన్ రూట్ హైదరాబాద్.
ఇదే అండి మా మోస్ట్ మెమరబుల్ ట్రిప్, గోవా ట్రిప్. చాలా బాగుండే, బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. నా ప్రీవియస్ బ్లాగ్స్ చూడకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, చూసేయండి. నేను నా పిల్లలైతే ఫుల్ హ్యాపీ. అసలు ఏముంటుంది గోవాలో అని మా అన్వేషణ ప్రూవ్ అయిపోయింది, అంటే తెలిసిపోయింది మాకు. అండ్ వెళ్ళే దారంతా కూడా చాలా బ్యూటిఫుల్ అండి. రోడ్ ట్రిప్ అయితే చాలా బాగుండే. అండ్ ఇది దారిలో కర్ణాటకలో మధ్యలో టీకి ఆగాము. ఈ ఆవు దూడ మాత్రం చాలా బాగా అనిపించిందని తీసానండి. అసలు దూరం నుంచి చూస్తే సేమ్ రియల్ ఆవు దూడలాగే ఉంది. అంటే మిల్క్ అండ్ టీ ప్రోడక్ట్స్ కాబట్టి అలా సింబాలిక్గా పెట్టారు. ఇదే అండి నా గోవా వ్లాగ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.